ప్రాణహితపై చర్చిద్దాం, లేదంటే ఉప్పనే. ఏడాది సమయం కోరుతున్న ఫడ్నవీస్, ఏడాదిగా సమయం కోరుతున్న ఫడ్నవీస్ ఇవ్వట్లే. అవమానాన్ని తెలంగాణ సహించదు. రైతులు, తాండాలు, గూడాలు ఉప్పనే కదులుతాయి. అది మహారాష్ట్రకే సమస్యగా మారుతుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దూతగా వ్యవహరించాలి, లేదంటే ఆయన్ను తెలంగాణలో తిరగనివ్వరు. పోలవరం కోసం ఆంధ్రప్రదేశ్కి మా 7 మండలాలు, లక్షలాది మంది ప్రజలను మోదీ అప్పగించారు. తెలంగాణ రైతుల ప్రయోజనాల కోసం మహారాష్ట్ర నుంచి 2000 ఎకరాలు అప్పగించలేరా? రాష్ట్రంలో కొత్తగా 2.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు, గూడాల్లో గుడిసెలు లేకుండా అందరికీ ఇండ్లు. కాగజ్ నగర్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ ప్రాణహిత చేవెళ్ళ దాంట్లో భాగంగా తుమ్మిడిహెట్టి దగ్గర నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చేది పాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చిన అంబేద్కర్ సుజల స్రవంతిత పథకం. అది ప్రాణహిత చేవెళ్ళ పథకం. దాంట్లో భాగంగా కేసీఆర్ దాన్ని రీడిజైన్ పేరుతో ఆడ నీళ్లు లేవు, మహారాష్ట్ర ఒప్పుకుంటలేదు, ఇంకోటి అనే కారణాలు చెప్పి మేడిగడ్డ నుంచి ఇదైతే బాగుంటుందని చెప్పి ఇక్కడి నుంచి ఎత్తిపోసే కార్యక్రమం ఏదో చేపట్టిండు. దాన్ని ఆ రోజు అందరూ వ్యతిరేకించినా వినలేదు, కట్టిండు, కుంగిపోయింది, అంతా ఆగమాగం అయింది, కథమైపోయింది. ఆ వేలాది కోట్ల రూపాయలు గంగల కలిసినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ఏం హామీ ఇచ్చింది, మేనిఫెస్టోలో ఏం పెట్టిందని, మేము తుమ్మిడిహెట్టి నుంచి ఎల్లంపల్లికి నీళ్లు తీసుకొచ్చే స్కీమ్ని మళ్ళీ మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పింది. సో దాంట్లో భాగంగా వీళ్ళు 2.5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మేల్కొని ఇప్పుడు దాన్ని చేయడానికి మహారాష్ట్ర గవర్నమెంట్ సహకారం కూడా కావాలి. అక్కడ కొంత బ్యాక్ వాటర్ ముంపు ఉండబోతున్నది. ఆ 2000 ఎకరాలు ఆ పైన ఎంతో కొంత అక్కడ ఉన్న ప్రజలని గవర్నమెంట్ ఒప్పుకుంటే, ఆ భూసేకరణ జరిగితే ఈ ప్రాజెక్టు కట్టడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అన్నది వీళ్ళు. ఇప్పుడు ఆయన ఇంటలేడట. సంవత్సరం నుంచి నేను అపాయింట్మెంట్ అడిగినా ఇస్తలేడు, బీజేపీ గవర్నమెంటే ఉంది అక్కడ. సో కాబట్టి బీజేపీ దీనికి బాధ్యత వహించాలి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దూతగా వ్యవహరించాలంటున్నాడు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించ తలపెట్టిన బ్యారేజీపై చర్చించుకుందామంటూ లేఖ రాస్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ స్పందించట్లేదని, ఆయన సమయం ఇవ్వకపోతే సమస్య మరింత తీవ్రమవుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా రైతాంగం ఉప్పెనగా మారుతుందని, అది మహారాష్ట్రకే సమస్యగా తయారవుతుందని హెచ్చరించారు. ఈ విషయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దూతగా వ్యవహరించాలని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి వద్దకు తనను తీసుకెళ్లాలని, లేకపోతే కిషన్ రెడ్డిని తెలంగాణలో ప్రజలు తిరగనివ్వరని చెప్పారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలంలోని కొత్తగూడ కొఠారిలో సోమవారం 2వ విడత ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. అనంతరం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఇప్పుడు కొన్ని అంశాల్లో మీకు కావలసినటువంటి ఇష్యూస్లో ఎక్కడా ఇబ్బంది రాదు కదా. కేంద్రాన్ని నొప్పించగలుగుతారు, మోదీని నొప్పించగలుగుతారు. మోదీ ఇక్కడికి వచ్చి నువ్వు నాతో కలిసి పనిచేయ అంటాడు. తెలంగాణలో అయితే ఏకంగా కిషన్ రెడ్డి, మీరు, కేసీఆర్, కేటీఆర్ అందరూ కలిసి దోపిడీ చేస్తారు. మరి ప్రజలకు సంబంధించిన అవసరం వచ్చినప్పుడే ఏదో ఒక గొడవ ఎట్లొస్తుంది? దాన్ని ఎందుకు రగిలిస్తారు? ఆ మంట రగిలించి దాంట్లో సలిగాసుకుంటారు వీళ్ళు రాజకీయంగా. సెంటిమెంట్ ప్రబలింది అనుకోండి, నువ్వా నేనా అనే ఫైట్, యుద్ధం స్టార్ట్ అయినప్పుడు ప్రజలు ఏదో ఒక వైపు వెళ్తారు కదా, డివైడ్ అవుతారు కదా. సో ఇట్లా అన్ని పక్షాలకు ఉపయోగం అనమాట. అసలైనటువంటి ఇష్యూస్ని సైడ్ చేయొచ్చు అనమాట. ఇది ఒక నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు, అవసరమైతే ఎలక్షన్ల దాకా నడిపించవచ్చు. మీకు అవసరం ఉన్న దగ్గర మీ భూములకు సంబంధించి ఇంకోటి దాని దగ్గర ఎందుకు క్లారిటీ ఉంటుంది? తెలంగాణలో ఎవాక్యూ ప్రాపర్టీస్ అంటే ఇక్కడ భారతదేశ పాకిస్తాన్ విభజన జరిగినప్పుడు బంగ్లాదేశ్కో పాకిస్తాన్కు ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళకి సంబంధించిన ఆస్తుల విషయంలో, ఆ ఎవాక్యూ ప్రాపర్టీస్ విషయంలో మీరు కేంద్రం కలిసి పనిచేస్తున్నారుగా, వేలాది ఎకరాల భూములు లేపేస్తున్నారుగా. మరి ఇక్కడ ఎందుకు సమస్య వస్తుంది? అక్కడ ఎందుకు సమస్య రాదు?